ఒక్కొక్కరి ఇంట్లో 2 సిలిండర్లు ఉంటాయి కదా. మనం ఒక సిలిండర్ మాత్రమే లోపల పెట్టుకునే ప్లేస్ ఉంటుంది. ఇంకో సిలిండర్ ఏం చేస్తామంటే ఏదో ఒక కానాలో పెడుతూ ఉంటాము. అవేమో ఇంటికి అందంగా ఉండవు. ఆ సిలిండర్ని అందంగా ఎలా అలంకరించాలి గ్యాస్ సిలిండర్ని మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా, నడండి. ఇలా నాకు పనికిరాంది పాత నైటీ ఒకటి తీసుకున్నాను. దాని చూడండి, చిరిగిపోయిన పాత నైటీ కానీ లేదా పిల్లల టాపులు ఉంటాయి కదా వేసుకొనివి, అవి కానీ ఇలా మనం సిలిండర్ కొలత చూసుకుని ఎంత పొడుగుందో దాన్ని బట్టి మనం తాడేసి కట్టేద్దాము. నడండి చూద్దాం. ఇవ్వండి గ్యాస్ బండ. ఇప్పుడు ఇది ఎలా చేయాలో మనం చూద్దాం. నైటీ పొడుగ్గా ఉంది కదా, సగం వరకు మనం కట్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఉంది, ఇలా పై వరకు చూద్దాం. ఇలా నైటీ తిరగేసి మనం ముడి వేయాలి. నేను మామూలుగా వేసాను, తిరగేస్తున్నాను నేను. నైటీ కొలత తీసి ఇక్కడ వరకు చేశాను. ఇలా తాడేసి కట్టేస్తున్నాను చూడండి. సిలిండర్ కూడా మనం అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి జాగాలు తక్కువ కదా. తుప్పు మరకలు ఇవన్నీ అసహ్యంగా కనిపిస్తాయి. అందులో మనకి ఏమైనా మంచి బట్టలు కట్టుకున్నా వాటికి అంటుకుపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా తిరగేసి మనం బండ కొలిచి తిరగేసేసి ఇలా తాడేసి కట్టేసి ఇలా మామూలుగా వేసేద్దాం. ఇలా సంచిలా వచ్చేస్తుంది చూడండి. మీకు ఇప్పుడు ఇది బండకి తొడిగి నేను చూపిస్తాను. చూసారా, ఇలా అందంగా కప్పేయచ్చు అన్నమాట. ఇదొక టేబుల్లా తయారైపోతుంది. ఇలా అయిపోయిందా, మనం దీని మీద చిన్న ప్లేట్ లాంటిది పెడతాము. ఇలా ప్లేట్ లాంటిది పెట్టుకుని చూపిస్తాం. ఇలా బొమ్మ పెట్టుకోవచ్చు. ఇలా కార్నర్లో పెట్టి ఇలా బొమ్మ పెట్టచ్చు. లేదా ఇలా ఫ్లవర్ వాజ్ పెట్టి పువ్వులన్నా వేసుకోవచ్చు. ఇలా దేవుడి అయిన మోడల్ ఇవి అందంగా ఉన్నవన్నా పెట్టుకోవచ్చు. ఇలాగా మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఇలా మంచినీళ్ళు బిందెన్నా పెట్టుకోవచ్చు. మనం కింద పొంగుని తీసుకోక్కర్లేకుండా ఇలా మంచినీళ్ళు బిందెన్నా పెట్టుకోవచ్చు. ఎన్నో రకాలు చేయొచ్చండి. ఇలా గ్యాస్ సిలిండర్ మనకి ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేనప్పుడు ఇలా కార్నర్లో పెడతాం. గోడకి డాగులు అయిపోతూ ఉంటాయి, తుప్పు మరకలు అయిపోతాయి, మన బట్టలకు కూడా తగిలి పాడైపోతూ ఉంటాయి. ఇలా పెట్టినట్టయితే మనం ఎలా కావాలని అలా వాడుకోవచ్చండి. హాల్లో కానీ వంటింట్లో కానీ ఎక్కడన్నా సరే ఇలాగ మంచి క్లాత్ వేసేసి ఇలా చేయొచ్చు. బాయ్. నచ్చింది కదా మీకు ఈ చిట్కా? మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి. ఇప్పుడు సెకండ్ చిట్కా. కాకరకాయలు చేదుగా ఉంటాయి, ఎవ్వరూ ఇష్టపడరు కూర తినడానికి.
ఇలా సన్నగా తరిగేసిన తర్వాత ఒక స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ రాసినట్లయితే ఇలాగా ముక్కలన్నిటికీ రాసేయండి సాల్టు. చేదు మొత్తం పోతుంది. కూర మామూలుగా చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసినా సరే కూర బాగుంటుంది. చేదు అనేది ఉండదు. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఈసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు తరుడు చిట్కా. దొండకాయలు త్వరగా ఉడకటం లేదా ఇలా కోసేసి ముక్కలు సాల్ట్ రాసేయండి. చాలా తక్కువ రాయాలి, మళ్ళీ దొండకాయలు ఉప్పు కింద అయిపోతుంది. చాలా తక్కువ సాల్ట్ మనం రాయాలన్నమాట. ఒక 5 నిమిషాలు అలా వదిలేసినట్లయితే దొండకాయల్లోంచి చాలా నీరు వస్తుంది. మనం పిండినట్లయితే త్వరగా ఉడికిపోతాయి లేదా త్వరగా వేగిపోతాయి. ఈసారి దొండకాయలు ఇలా ట్రై చేయండి. ఇప్పుడు 4th చిట్కా. మనం అట్లు పెనం ఎక్కడ పెట్టినా సరే అక్కడక్కడ జిడ్డు అయిపోయి చాలా చిరాకు అయిపోతుంది. అదో పెద్ద తలకాయ నొప్పిగా ఉంటుంది. ఈసారి ఇలా పాలిథిన్ కవర్ కానీ లేదా వాడని టిక్కా గెలుబులో కానీ సెట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీకోసం ఫేస్ ప్యాక్. మన ఫేస్ నున్నగా మృదువుగా చాలా అందంగా కనిపించడం కోసం ఏం చేయాలి? ప్రతిరోజు మనం వంటగదిలో ఆ పని ఈ పని చేసి జిడ్డు పెట్టేసి మనం ఎంత శుభ్రం చేసుకున్నా ఎక్కడో అక్కడ జిడ్డుగా ఉండడం, ఫేస్ నిగారింపు లేకపోవడం ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటివి లేకుండా ఫేస్ నున్నగా మృదువుగా అందంగా కనిపించడానికి ఏం చేయాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను. కావలసింది శనగపిండి, అలాగే పసుపు, అలాగే పుల్లగా లేకుండా ఉన్న పెరుగు. ఇవి తీసుకోండి. ఇప్పుడు ఎవరి ఫేసుకు తగ్గట్లు వాళ్ళు శనగపిండి 2 స్పూన్లు అయితే 2 స్పూన్లు, లేదా 1 స్పూన్ అయితే 1 స్పూను, లేదా 3 స్పూన్లు అయితే 3 స్పూన్లు తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు తీసుకుంటున్నాను ఫేస్ ప్యాక్కి. తీసుకున్న తర్వాత కొంచెం ఇలా చిటికెడు పసుపు, మరి పసుపు ఎక్కువ వేయకూడదు, అలా చిటికెడు ఇలా తీసుకుని ఇలా 2 కలిపేయండి. పసుపు శనగపిండి కలిపేయండి. కలిపేసిన తర్వాత దానికి సరిపడా పెరుగు, పెరుగు పుల్లగా ఉండకూడదండి. తగినంత పెరుగు తీసుకుని మేగడ ఉన్నా పర్వాలేదండి, శుభ్రంగా కలిపేయండి. మీరు ఇది ఫేస్ ప్యాక్ పెట్టుకుని చూడండి, ఎంత మృదువుగా ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. ఇలా రెడీ చేస్తాను నేనైతే ఫేస్ ప్యాక్. మనం ఇలాంటివి చేయడం వల్ల మన ఫేసు చాలా మృదువుగా అందంగా కనిపిస్తుంది. నల్ల మచ్చలు లాంటివి అలాంటివన్నీ ఏమీ ఉండవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందల మనం డబ్బులు వాళ్ళకి ఇస్తూ ఉంటాం. దానికంట అవి కెమికల్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనకే తెలియకుండా స్కిన్కి సంబంధించి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం బ్యూటీ పార్లర్లకి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలాగా మన ఇంట్లో ఉన్న కొన్ని ఐటమ్స్తో ఇలాగా ఫేస్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఫేస్ ప్యాక్ రెడీ అయిపోయింది చూడండి. ఈ ఫేస్ ప్యాక్ మనం ఫేస్కి పెట్టుకుని ఒక అరగంట ఉంచుకుని చల్లని నీళ్ళతో ఫేస్ క్లీన్ చేసుకున్నట్లయితే ఎంతో మృదువుగా అందంగా మన ఫేసు కనిపిస్తుంది. ఈ చిట్కా పాటించి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయాలని కోరుకుంటున్నాను. మరిన్ని చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేయండి, షేర్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.